అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరును పెంచాయి. ఓవైపు పార్టీల మధ్య పొత్తులు, మరొక వైపు సీట్ల పంపకాల వ్యవహారంతో ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు హీటెక్కాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన విజయ్ సారథ్యంలోని టీవీకే తమదైన ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. టీవీకే అధినేత విజయ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై టీవీకే పార్టీ స్పష్టతనిచ్చింది. విజయ్ పెరంబూరు నుండి పోటీ చేయాలని టీవీకే తీర్మానం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకేను స్థాపించిన విజయ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో ఆయన పోటీ చేసే స్థానం గురించి ఇప్పుడు యావత్ తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీవీకే పార్టీ తీర్మానం చేయడంతో ఆ నియోజకవర్గం పేరు తమిళనాడు రాజకీయాల్లో మారుమోగిపోతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు జోరును చూపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పొత్తులు, సీట్ల పంపకాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో విజయ్ సారథ్యంలోని టీవీకే సైతం తమదైన ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే సమయంలో ఈ ఎన్నికల ద్వారా తొలిసారి పోటీ చేస్తున్న దళపతి విజయ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తమిళనాడులో ప్రముఖ సినీ నటుడిగా జోరుమీదున్న విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ కీలక తీర్మానం చేసింది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధినేత విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేయాలని పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి హాజరైన వేలాది మంది కార్యకర్తలు కరతాళ ధ్వనులతో ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. సాధారణంగా స్టార్ హీరోలు సురక్షితమైన నియోజకవర్గాలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంచుకుంటారని, విజయ్ ఆలోచన ఇందుకు భిన్నంగా ఉందని, వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని దాన్ని అభివృద్ధి చేయాలని విజయ్ భావిస్తున్నారని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున పేర్కొన్నారు. తమిళనాడు సచివాలయం అధికార కేంద్రమైన ఫోర్ట్ సెయింట్ జార్జ్ వైపు టీవీకే సాగించే విజయయాత్ర పెరంబూరు నియోజకవర్గం నుంచి ప్రారంభం కావాలని ఆదవ్ అర్జున ఆకాంక్షించారు. మనం కేవలం ఒక్క సీటు కోసం పోరాడటం లేదు, 234 నియోజకవర్గాల్లోనూ పాగా వేసి విజయ్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని ఆదవ్ అర్జున కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పెరంబూరు నియోజకవర్గంలో ఇప్పటికే టీవీకే అత్యంత బలంగా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ పేర్కొన్నారు. పెరంబూర్లో సుమారు 44,000 మంది సభ్యులు, 1,810 మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని, కార్యకర్తల మనోభావాలను ఈ తీర్మానాన్ని తక్షణమే విజయ్ దృష్టికి తీసుకెడతామని ఆనంద్ పేర్కొన్నారు. విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేయడం ఖాయమైతే అది అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేలకు పెద్ద సవాలుగా మారనుంది. గ్లామర్, వెనుకబడిన వర్గాల మద్దతు కలిస్తే విజయ్ భారీ విజయం సాధించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ సినీ నటుడిగా స్టార్డం సాధించి రాజకీయాల్లో కడుగుపెట్టిన విజయ్ అధికార పార్టీ డీఎంకేను ఉద్దేశించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ ఆయన అసలైన స్నేహితులు లంచం, అవినీతి, స్వార్థ రాజకీయాలనేనని టీవీకే చీఫ్ విజయ్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని స్టాలిన్ సర్కారుపై విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. స్టాలిన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రచారం పూర్తిగా నాటకమని పేర్కొన్న విజయ్ రాష్ట్రాన్ని సూపర్ స్టార్ స్టేట్ చేస్తామని చెబుతున్నారు. కానీ ప్రజల జీవన స్థాయిలో మార్పు ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. తమిళనాడు గతంలో నిజమైన అభివృద్ధిని చూసిందంటే అది కామరాజ్, అన్నాదురై, ఎంజీఆర్ వంటి మహానేతల కాలంలోనేనని విజయ్ గుర్తు చేశారు. విజయ్ పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీవీకే పార్టీ తీర్మానం చేసిన నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెరంబూరు నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.